అయిపోయిందా వాకింగ్ మీది? అయిపోయిందా వాకింగ్ మీది? కానీ సూట్ లో కూడా వాకింగ్ చేయొచ్చని జాగింగ్ చేయొచ్చని మిమ్మల్ని చూసా తెలుసుకుంది సార్. మిమ్మల్ని చూసా తెలుసుకుంది సార్. ఎవరమ్మా ఇక్కడ ఈవెంట్ చెప్పింది ఎవరు? అంకుల్ ఏంటి అంకుల్ ఏ అంకులేం కాదు, హార్టే మనోడు, హార్టే మనోడు. మొత్తం 4 ఈవెంట్ అన్నారు. 4 ఈవెంట్లు చేయడానికి వచ్చింది నువ్వేనా? 4 మేనేజ్ చేయగలవా? 40 చేస్తాడు. 4 ఏంటండి, నిన్న మేనేజ్ చేద్దాం మనం. ఏం కావాలి ఎంతకీ ఈవెంట్ లో? డాన్స్ చేయాలా, పాటలు పాడాలా, ఏంటి చెప్పండి. అదేం కాదు, మా అమ్మమ్మకి మామిడికాయ పచ్చడి పెట్టాలంట, మా అమ్మమ్మకి ఒడియాలు పెట్టాలట. మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు, నీళ్ళు తీసుకొని రావాలా? ఏంట్రా ఇది? ఈ ఒడియాలు పచ్చళ్ళు అంటే అమ్మ రావాల్సిందే. అమ్మా అమ్మా ఎక్కడా? ఏంటన్నా ఇలా చిక్కిపోయా? నేను పోలీసుల దగ్గర చిక్కిపోయినట్టు మీకెలా తెలిసింది? చూడు ఈ వేడికి నువ్వు ఎలా మాడిపోయావో. అది ఆ వేడికి కాదమ్మా, వేరే వేరే. మరి నీ వేడికి నువ్వు ఎలా మాడిపోయావో చూడు. బాబు మీద మచ్చ పడనీయట్లేదు అసలు. బాబే మచ్చ కాబట్టి. ఈవెంట్ ఇచ్చే రండి ఫస్ట్. అసలు బాబు మీద మచ్చ పడనీయట్లేదు. అసలు బాబు అగ్గిపెట్టి మచ్చగా డేంజర్. కాదు, దృష్టి కోసమేగా ఇంత పెద్ద మచ్చని పక్కన పెట్టాను. ఒక మచ్చ కోసం ఇన్ని మచ్చల్ని చేయడం అనేది కరెక్ట్ కాదమ్మా. ఈవెంట్ ఏంటి నాన్న, నువ్వెందుకు ఇంత డల్ గా ఉన్నావు? 4 ఈవెంట్ వచ్చినాయి అమ్మా. సరే ఒకే ఊర్లో కదా 4 ఈవెంట్ చేసేద్దాం అని చెప్పి. మంచిదే కదా, 4 ఈవెంట్లు చేసేద్దాం. అదే ఒక్క ఊర్లో 4 ఈవెంట్ అని కక్కుర్తిపడ్డా. వచ్చిన తర్వాత వెళ్ళాము, మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉండి డాన్స్ చేస్తాం, పాటలు పాడుతాం అంటే అయ్యొద్దు, మామిడికాయ పచ్చడి పెట్టండి, ఒడియాలు పెట్టండి ఇవన్నీ అంటున్నారు. సరేనండి, మీరు ఎలా అనుకుంటే అలాగే చేస్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. అమ్మా నాకు తెలుసు నువ్వు లాస్ట్ కి అమ్మే అమ్మే అనుకుంటావు, దానేమ్మా బత్తాయి అనుకుంటావు, అమ్ముతావు. అమ్మే అమ్మే అమ్మే, నువ్వు యాంకర్ కాదు. అసలు మా అబ్బాయి దానికైనా పనికొస్తాడు. మీరు కాదమ్మా, ఒడియాలు పెట్టడం మామిడికాయలు. చెప్పేది విను. ముందు ఎంటర్టైన్మెంట్ చేద్దాం, డాన్స్ చేద్దాం, పాటలు పాడదాం, వాళ్ళందరినీ ఈ ఆవకాయలు ఒడియాలు పచ్చళ్ళు మర్చిపోయేలా చేద్దాం. ఏం ఐడియా అమ్మా, సూపర్ అమ్మా. అయితే ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ బిగిన్ చేద్దాం. నేను చూసుకుంటాను, మీరు హ్యాపీ కూర్చోండి. మీ ఊరు వచ్చాము, ఎండాకాలం సెలవులకు వచ్చిన మనవాళ్ళకి మనవరాలకి అమ్మమ్మలకి అందరికి కూడా ఫస్ట్ హ్యాపీ సమ్మర్. హ్యాపీ సమ్మర్. సమ్మర్ హ్యాపీ ఏంట్రా, మండిపోతుంటాయి మండిపోతుంటాయి. సమ్మర్ అంటేనే హ్యాపీ రా. స్కూల్ సెలవు ఉంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. నువ్వు చిన్నప్పుడు కూడా మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు కదా, వేరే ఇంటికి వెళ్ళేవాడు. మీ బంధువులు మీ ఊరంతా పక్కపక్క ఇంట్లోనే ఉంటే ఇంకెక్కడ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తారు? బాబు నా తీసి అదేసేయండి బాబు, నా తీసి అదేసేయండి బాబు. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చాం, మీకు ఏం కావాలో చెప్పండి, అది చేసి పెడతాం. నాకు సుజాత కావాలి, నాకు సుజాత కావాలి. అదేంటి మీ ఆవిడ పేరు సునీత కాదా? సునీత కాదా? ఫస్ట్ ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఏం చేద్దాం అనుకుని ఎగేసుకుని వచ్చారు ఇక్కడికి మీరు? ఏం చేస్తాం అబ్బాయి, ముందు కాసిన ఒడియాలు పెడితే పిల్లలకు నూనెలో ఏపి. కరెక్ట్ కరెక్ట్. ఎవరు పెడతారు? మనవాళ్ళు మనవరాళ్ళే పెడతారు. అందరూ పెడతారంటారు కాబట్టి అందరూ పెట్టండి. ఎవరు గొప్పగా పెడతారో చూసుకుందాం. హలో, మేమే గొప్పగా పెడతాం. మేము పిండితో పెడతాం. ఒడియాలు పెట్టడంతో స్టార్ట్ చేయమన్నారు కాబట్టి అమ్మమ్మలు దాంతోనే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఎవ్రీబడీ ఫర్ దిస్ వండర్ఫుల్ సెగ్మెంట్. ఒరే నరేష్, నాయనమ్మా దీని మీద ఒక లుంగి పడాయి. లుంగి ఏమంటదేంట్రా? లుంగి ఎట్టు కట్టుకోలేవు కదరా, దాని మీద నెయ్యి. ఈ పిండితో నేను లవ్ సింబల్ అయినా వాడితే ఇప్పుడు 4 సార్లు లవ్ సింబల్ వేసావు, మళ్ళీ లవ్ సింబల్ వేస్తావు. ఏంట్రా ఇది? పిచ్చిదానా, ఈ సమ్మర్ ఈవెంట్ సింబల్ ఈవెంట్ కాదు. ఏమండి, ఇగో మంచాలు ఈ దుప్పట్లు అన్ని మనమే రెంటికి తెచ్చాం. ఒడియాలు పెట్టండి, కానీ మంచాలకు అంటకూడదు. అది దేనికి రెడీ చేశాను? ఎందుకు మంచం తొప్పటి? ఒడియాలు పెట్టడానికి. అలా చేద్దాం, మంచం తొప్పటి రెడీ అయిపోయింది అంటున్నా. సాయంత్రానికి
ఎండకి ఇది ఎండిపోతుందా? ఏమే ఈ ఎండకు నువ్వే ఎండిపోతే ఈ ఎండకంటా ఉంటాయా? అమ్మమ్మ అందరికంటే వడియాలు మనమే బాగా పెట్టాలి. బాగా పెట్టాలి. నువ్వు పోసయ్యకే స్పూన్ తెచ్చి చిన్న చిన్నగా పెట్టాలి. వడివనుకున్నా దోశ నాకు జులుపలే దోశ అయిపోద్ది. నువ్వు ఆ చివరి మంచం వాడి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నిన్ను చూసి దాని కళ్ళు కనపడక అలా పోయి వేసింది. అన్న ప్రసాద్ అన్న ఏంది మంచాన్ని అలా చూస్తున్నావు? ఈ మంచం చూస్తున్న నాకు హాస్పిటల్ పట్టు గుర్తొస్తుందిరా. ఇప్పుడు ఈ ఒడియాలు పెడుతున్నావు కదా, ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తావు? కరెక్ట్ రా, ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు అన్న? ఒకవేళ వర్షం పడ్డా కూడా ఒడియాలు తడవకుండా కోసం పక్కన కొడుకు పెడుతున్నా. ఏదేమన్నా ఈ ఒడియాలన్నీ కూడా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందబ్బా. శ్రీవాణి చూస్తుందల్లా చూసి ఊరిపోతుందని ఊరందయ్యో. అమ్మమ్మ ఏం చేస్తున్నావు? ఒడియాలు పెడుతున్నానే. ఉండు, నేను పెడతా. అయినా ముగ్గులు వేస్తున్నావంటే ఒడియాలు పెట్టమంటే రథం ముగ్గేస్తాను అమ్మమ్మ. అమ్మమ్మ ఇక్కడ ప్లేస్ అంతా అయిపోయింది, ఇంకెక్కడ పెట్టమంటావు? నీ తల మీద పెట్టుకోరా. అప్పుడు ఒడియాలు ఎందుకు అవుతుంది? పూతరేకి అవుతుంది కదా. వీడేం చేస్తున్నాడు రా? లాస్ట్ టైం ఒడి అనుకుని ఇన్ని ఎండబెట్టావు చూడు, ఈ సంవత్సరానికి ఎలాగయ్యాడు. అదేటమ్మా ఇంకా కాకలాల కదా. లాగ ఎక్కువైపోతున్నా, పంపించేస్తున్నా. మొత్తానికి ఏవో రెడీ అయిపోయి వీళ్ళకి పేర్లు పెట్టాలి మనం ఇప్పుడు ఒడియాలు కాకుండా. బాబా ఆ మడత మంచం అద్దెకిచ్చిన డేడి. సార్ చెప్పండి సార్. బాబు కాకులు ఎవరు రాకుండా కొంచెం చూసుకో. కాకులు రాకుండా నేను కాపలా గాయాలా? నువ్వు వెళ్ళినప్పుడు ఎవరు రాకుండా ఇటు కాపలా కాయట్లా. మంచానికి చీర కడితే భలే ఉందండి. అరే అది మంచం వదిలేరు దాన్ని. అదే మామూలు బాగుందని చెప్తున్నా. బాగుంటే ఓకే, నేను చెప్పింది మంచాన్ని చీర కడితే. బయటరా చెప్పండి అమ్మా. ఈ ఒడియాల పిండి ఏంటో మా వల్ల అట్లా మీ అమ్మని పిలిచి పట్టమని. అసలు మా అమ్మ చూడండి ఎలా నేర్పిస్తుంది. అమ్మ ఒడియాలు పెట్టాలంటారండి. ముందు యాక్చువల్ గా గెరెట్టతో పెట్టకూడదు. ఏమమ్మా అంత సీనియర్ తెలియదని గెరటితో పెట్టకూడదని? నీ మొహం మండ నా చేయదు. ఇక చూడండి, ఈ ఫస్ట్ 3 వేళ్ళు ఈ వేళ్ళు దీంతోనే పెట్టాలి. ఇది అలా పెట్టాలి. అది ఒడియో అండి. అది ఓ అబ్బాయి, అందుకే ఒడియాలు పెట్టడానికి మిమ్మల్ని పిలిచింది. ఒడియాలు పట్టుకునే వాళ్ళకే ఒడియాలు పట్టడం తెలుస్తుంది. మాకేం తెలుస్తుంది? మనం ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నామంటే అన్ని అవును, తెలుసుకోవాలి. అన్ని తెలుసుకోవాలి. మా అన్ని తెలుసు. ఒడియాలు తీయడా చూద్దాం. ఎండకుండా తీయడం కష్టం రా. ఇలా పెడితే ఎండిద్దా? అంటే మనం ఎండబెట్టొచ్చు. మన దగ్గర వేడి ఉంటది కాబట్టి దగ్గర కూర్చుంటే. దగ్గర కూర్చో. సరే ఇప్పుడు అమ్మ నేర్పించింది ఓకే కదా. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఒడియాలు పెట్టండి. మంచిదమ్మా. ఒడియాలు అందరూ పెట్టిసా బాబు. వెళ్ళరా యాంకర్. చెప్పండి సార్, ఏం కావాలి? సాయంత్రం వరకు ఎండ వరకు ఎక్కడే ఉండు, కాకులు రాకుండా చూసుకో. అదే నేను ఉండడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కూర్చో ముందు నువ్వు 2 చేతులు పట్టుకో. క్షణాలు అర్థమైందా? కూర్చొని ఏగల్ని కాకుల్ని తోలుకో. నేను తోడడం ఏంటండి? కూర్చో. డైలాగ్ ఏం చెప్పు. నాకు చాలా పనులు ఉంటాయి బయట. నాకు ఉన్నాయి. ఇంకా చెప్పు. పట్టుకో 2 గరలతో. అది ఆ చేతి పట్టుకో. పట్టుకున్నా. చెప్పు. ఉష్ అను. ఉష్ ఉష్ ఉషో ఉషో షో షో. ఉషా అంటున్నావా? ఉషా కదమ్మా, ఉషో ఉషో అనమంటాడు. ఉషా అన్నావా? షో. ఉషా. రండి కూర్చున్నాను జాగ్రత్త మాట. అదే ఏంటి సాయంత్రం దాకా ఇలా ఉషో ఉషో అంటూ ఉండాలా? మరి మార్చు డైలాగ్. షో 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 షో. మొత్తానికి సూపర్ ఎవ్రీబడీ, వాట్ ఎ గ్రేట్ జాబ్. అమ్మా మొత్తానికి సమ్మర్ లో జనరల్ ఒడియాలు పెట్టడం, మజ్జిగలో మిరపకాయలు పెట్టడం అన్ని చిన్నప్పుడు చేసినాయి. అన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా తీపి గుర్తుగా ఉండిపోయింది ఏంటంటే, ఒడియాలు పెట్టాలంటే మేమెవ్వరు ఇంట్లో లేనప్పుడు, అంటే నేను మా సిస్టర్స్ అంటే మా కజిన్స్ అందరూ చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే మేముంటే అసలు ఇంకా ఆ పిండి మిగిలేది కాదు, పిండితోనే తినేసేవాళ్ళు. అలాంటి తీపి గుర్తులు చాలా చాలా గుర్తుకొచ్చాయి. బట్ నాకు సిద్ధు, ఐ వాంట్ టు ఆస్క్ యూ పర్సనలీ ఒక విషయం. ప్లీజ్. మీకు మీ అమ్మమ్మ వాళ్ళు చాలా క్లోజ్ కదా? వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో యాక్చువల్లీ. ఐ వాంట్ టు లిసన్ యువర్ స్టోరీ. నాకు
ఫస్ట్ అమ్మమ్మే, ఆ తర్వాత అమ్మ నాకు. సో అమ్మమ్మ దగ్గర ఎక్కువ పెరిగే ఉండి, అమ్మమ్మ దగ్గరే ఇంట్లో ఏ వండినా పెద్దగా నచ్చేది కాదు. అమ్మమ్మ ఏ వండినా నచ్చేది. ఏంటో అది అమ్మమ్మ చేతిలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలీదు. మా అమ్మమ్మే మాకు అమ్మ. బేసికల్లీ ఆవిడ దగ్గర అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని, ఆవిడ దగ్గర పడుకునేటప్పుడు కూడా మాకు జోలపాటలు పాడి అవన్నీ డిఫరెంట్ మెమరీస్. యా, బట్ నౌ వి మిస్ హర్ సో మచ్. అండ్ యా, wherever she is, like, I mean, she should సో be happy. ఆ బాండింగ్ లో మీకు గుర్తుండిపోయిన ఒక సంఘటన. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మా అమ్మమ్మ గానీ తాతయ్య గానీ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, వాళ్ళు ఎవ్రీ వీక్ ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, మేము సో కాల్ జబర్దస్త్ కానీ వేరే ఏ ప్రోగ్రామ్ చేసినా అవి చూసి ఆనందపడిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి వచ్చిన పాలు ఏమంటే మేము మనవడు చాలా బాగా చేశారంటే, అదేంటో వాళ్ళకి తెలియని హ్యాపీనెస్ మాట. వాళ్ళు సో దే టు ఫీల్ సో ప్రౌడ్. అవి చూసి ఆనందపడిపోయేది మా అమ్మమ్మ తెలియకుండా. నాకు ఫోన్ చేసేది, ఎంత బాగా చేస్తున్నావు రా నువ్వు, ఎంత బాగా, ఇంకా పైకి వెళ్ళాలి, అలా అందరిని అలా నవ్విస్తూ ఉండాలి నాన్న, అందరిని ఇలా హ్యాపీగా ఉంచాలి నాన్న అని చెప్పనని. హీరోగా చేసి ఆ మూవీ ఆవిడ ఉండి చూడలేకపోయారన్న ఫీల్ ఉందా మీకు? చూసారు ఫస్ట్ ఫిల్మ్ మన సాఫ్ట్వేర్ సుధీర్ అప్పుడు ఉన్నారు ఆవిడ. సాఫ్ట్వేర్ సుధీర్ తర్వాత కోవిడ్ టైంలోని ఆవిడ పోయినప్పుడు మీరు పక్కన లేదన్నది చాలా బాధాకరం. మా అమ్మ వెళ్ళలేకపోయింది, మేము వెళ్ళలేకపోయాం, ఎవరూ వెళ్ళలేకపోయాము. మా సిస్టర్ కెనడాలో ఉంది. అదే మోర్ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. మనందరం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి వి ఇగ్నోర్ దేర్ కాల్స్ ఆర్ ఎల్స్ వాళ్ళకి ఆల్రెడీ రేపు మాట్లాడొచ్చు అనుకుంటాం. వెన్ వి లూజ్ దమ్ వి నో ద వాల్యూ యాక్చువల్లీ. మేము ఎప్పుడు ప్రేమగా ఉంటాను, కానీ చూడలేకపోయినా ఒక బాధ ఉంటుంది కదా, అక్కడ నుంచి వీడియో కాల్స్ లో చూపించడం, విచ్ ఇస్ మోర్ పెయిన్ఫుల్ యాక్చువల్లీ. కుడెంట్ టేక్ ఇట్. ఫైనల్లీ షీ షుడ్ బి హ్యాపీ. Thank you so much everybody for recollecting my grandmother as well. Thank you so much. Thank you.